ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండగను వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకుంటారు. అక్షయ అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున పిల్లలను పాఠశాలలో చేర్పించడం, పుస్తకావిష్కరణ, పుణ్య స్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తూ బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పురాణాల్లో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైన రోజే అక్షయ తృతీయ. ఈ రోజున లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాదులు, క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయి. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు స్వయంగా చెప్పినట్లు మత్స్యపురాణంలో తెలియజేశారు. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతుంది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతూ ఉంది. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలమని, ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవని, నేలను 1 అడుగు లోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదని, నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదలను పొందిన రోజు కూడా అక్షయ తృతీయ రోజునే. క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణు వరించింది కూడా అక్షయ తృతీయ రోజునే అని అంటారు. నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా ఈ రోజు కాబట్టే అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వ్రజ్యం వర్తించవు. ప్రతి నిమిషం శుభముహూర్తమే అంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అని